ప్రస్తుత డిజిటల్ ప్రపంచంలో సెల్ ఫోన్లు జీవన విధానంలో భాగమయ్యాయి. గ్రామం నుంచి నగరం వరకు ప్రతి ఒక్కరి చేతిలో ఒక మొబైల్ ఉండేది ఈ కాలం ఇది. ఈ పరిస్థితుల్లో మొబైల్ సమస్యల పరిష్కారానికి సెల్ ఫోన్ రిపేరింగ్ అనేది ఒక కీలకమైన సేవగా మారింది. దీన్ని ఉపాధిగా ఎంచుకుంటున్న యువత సంఖ్య కూడా రోజురోజుకి పెరుగుతుంది. ఇలాంటి తరుణంలో శ్రీకాకుళం జిల్లా యూనియన్ బ్యాంక్ వారి ఆధ్వర్యంలో నడుస్తున్న స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో ఉచితంగా సెల్ ఫోన్ శిక్షణ శిబిరంలో పాల్గొని 45 రోజుల పాటు శిక్షణ తీసుకున్న సంతోష్ స్వంతంగా శ్రీకాకుళం జిల్లాలో ఒక సెల్ ఫోన్ రిపేరింగ్ షాపును ప్రారంభించిన యువకుడు గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం బిఆర్ నగర్కు చెందిన సంతోష్ 10వ తరగతి పూర్తి చేసిన అనంతరం తన భవిష్యత్తుపై ఆలోచన సాగించాడు. కుటుంబ పరిస్థితులు చక్కబడాలన్న ఆలోచనతో స్వయం ఉపాధి మార్గాన్ని ఎంచుకున్నాడు. అదే సమయంలో యూనియన్ బ్యాంకు వారు శ్రీకాకుళం జిల్లా హెచ్ఆర్లో నిర్వహిస్తున్న స్వయం ఉపాధి శిక్షణ సంస్థ అందించబడుతున్న ఉచిత సెల్ ఫోన్ రిపేరింగ్ శిక్షణ గురించి తెలుసుకొని నేను నా పేరు సంతోష్ కుమార్, నేను 10th క్లాస్ చదువుకున్నాను. ఆర్సిటీ యూనివర్సిటీలో నాకు 45 days కోర్స్ నేర్చుకోవడం జరిగింది. ఆ కోర్స్ నేర్చుకోవడం వల్ల మొబైల్ ఎలా రిపేర్ చేయడము, మదర్ బోర్డ్ ఎలా రిపేర్ చేయడము, డిస్ప్లే ఎలా వేయడము, మొబైల్ ఏ విధంగా తయారు చేస్తే కండిషన్ గా తయారవుతుంది, అవన్నీ నేను నేర్చుకోవడం జరిగింది. నాకు చాలా వివరంగా క్లుప్తంగా తెలియజేయడం అయింది. మా మహేష్ సార్ గారు కూడాను చాలా బాగా నాకు వివరించారు. ఇంకో విషయం ఏంటంటే అక్కడ ఫుడ్ సెక్షన్ కూడా చాలా బాగుంది, ఒక ఫ్యామిలీగా ఉంది. నెక్స్ట్ ఇదంతా నేర్చుకోవడం వల్ల నేను నా సొంత వ్యాపారాన్ని శ్రీకాకుళం 7 Road జంక్షన్ లో నేను మన దగ్గరలో నేను షాప్ పెట్టుకున్నాను. షాప్ పెట్టుకోవడం వల్ల నాకు జీవనోపాధికి కానీ నా ఫ్యామిలీకి కానీ చాలా బాగుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నేను పెట్టుకొని 2 years అవుతుంది. కూడా మంచి ఇన్కమ్ కూడా నేను సంపాదించాను. నాకు చాలా బాగుంది. నేను ఎలా తెలియజేయాలో నాకు అర్థం కావట్లేదు, చెప్పడానికి నాకు మాట రావట్లేదు కూడా. అలాగే నేను ఈ మొబైల్ షాప్ పెట్టిన తర్వాత ఓన్లీ మొబైల్స్ అమ్మడమే కాకుండా రిపేర్ చేస్తుంటాను. నెక్స్ట్ హోమ్ థియేటర్స్ అని, టీవీలని, అలాగే నా షాప్ ని నేను చాలా బాగా ఇంప్రూవ్ చేసుకున్నాను. ఇకపై ఇంకా కూడా ఇంప్రూవ్ చేసుకుంటాను. నెక్స్ట్ నాకు ఎటువంటి అవసరం వచ్చినా కూడాను ఆర్సిటీ యూనివర్సిటీ వారు ఎల్లవేళగా నాకు తోడుంటానని హామీ ఇచ్చారు. నెక్స్ట్ నాకు ఏమైనా డబ్బుల పరంగా ఏమైనా అవసరమైనా కూడాను బ్యాంక్ తరఫున చాలా తక్కువ వడ్డీకి నాకు ఈ రుణాన్ని అందించడానికి కూడా అవకాశం ఇస్తానని చెప్పారు. తెలియజేయడం అనేది మనం వెళ్ళి తీసుకోవడమే లేదు. ఇంకో విషయం ఏంటంటే నాకు ఈ వ్యాపారానికి నేను ఈ స్టేజ్కి రావడానికి కూడాను నాకు బాగా ఉపయోగపడింది ఆర్సిటీ యూనివర్సిటీ. నాకు ఇంతటి అవకాశాన్ని కల్పించినందుకు ఆర్సిటీ యూనివర్సిటీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నెక్స్ట్ అలాగే లాక్ రేటింగ్ ఛానల్ కూడాను నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పాల్గొనడం జరిగింది. శ్రీకాకుళం జిల్లాలోని యూనియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో నడుస్తున్న స్వయం ఉపాధి శిక్షణ వారు సెల్ ఫోన్ రిపేరింగ్ లో 45 రోజుల పాటు శిక్షణ ఇవ్వడం జరిగింది. సంతోష్ సెల్ ఫోన్ శిక్షణ వ్యవస్థలు, సాఫ్ట్వేర్ అప్డేట్లు, హార్డ్వేర్ సమస్యలు గుర్తింపు, ఫోన్ డిస్ప్లే మార్చడం, మదర్ బోర్డ్ మరమ్మతులు, సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్, వాటర్ డ్యామేజ్ రిపేరింగ్ వంటి అనేక అంశాలు నేర్పించారు. ఈ చిన్నపాటి మార్పులు పనులు తక్కువ ఖర్చుతో మరమ్మతులు చేయడం వంటి అనేక ప్రయోగాత్మక పరిజ్ఞానాన్ని సాధించాడు. ఉచిత శిక్షణతో ఆత్మ నిర్భర వైపు అడుగులు వేశాడు. శిక్షణ అనంతరం స్వంతంగా సర్వీస్ సెంటర్లు, శిక్షణ పొందిన యువత సెల్ ఫోన్ రిపేరింగ్ సెంటర్లు స్థాపించి స్వయం ఉపాధి పొందుతున్నారు. శ్రీకాకుళం పట్టణానికి చెందిన సంతోష్ అనే యువకుడు ఈ శిక్షణలో పాల్గొని తన సొంత సర్వీస్ సెంటర్ను ప్రారంభించి ప్రస్తుతం నెలకు 20,000కు పైగా ఆదాయాన్ని సంపాదిస్తున్నాడు. సంతోష్ కథ నేటి యువతకు ఒక ప్రేరణగా నిలుస్తుంది. ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా అందుబాటులో ఉన్న శిక్షణ అవకాశాలను వినియోగించుకుంటే ప్రతి యువకుడు స్వయం ఉపాధి ద్వారా తమ జీవితాన్ని తీర్చిదిద్దుకోవద్దని ఒక సజీవ ఉదాహరణగా స్వావలంబనకు సెల్ ఫోన్ రిపేరింగ్ రంగం కేవలం ఉపాధి మార్గం మాత్రమే కాకుండా యువత స్వావలంబనకు బలమైన అస్త్రంగా మారుతుందని, ప్రభుత్వ బ్యాంకులు ఇలాంటి శిక్షణ మరింత ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.